వ్లాగ్కి కనెక్టెడ్ వ్లాగ్ ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే మీకు అర్థం స్టార్ట్ చేసింది వేరు, బట్ ఇప్పుడు చేస్తుంది వేరు. అది ఏడుపు వచ్చేస్తుంది. పని అవుతుందో ఇప్పుడు ఎంతో సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది ఇట్లా నేను చేసిన అని చెప్పి చూపించడంలో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నాను, మీరు కూడా అంతే బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఇది ఈ వ్లాగ్కి కనెక్టెడ్ వ్లాగ్ ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. మేము సాంగ్కోట్ నుంచి వచ్చాము. మేము నైట్ అరౌండ్ 11:30-12 అయింది పడుకునేప్పటికి. అండ్ మార్నింగ్ 6కి లేసాను. లెగిసి గబా రెడీ అయ్యాను. కానీ చూస్తే అవుతాను రెడీ అయినట్లేను కదా. మరి ఏం చేస్తానంటే నేను రెడీ అయ్యి లోపల మా అబ్బాయి లెగడం మాట, మళ్ళీ పక్కన పడుకొని బొజ్జో పెట్టడం, అలా మధ్యలో ఒక అరగంట నిద్రేస్తాను నేను కూడా అని. సో చూడడానికి నిద్రమోహంలానే ఉన్నట్టుంది నాకు అలా అనిపిస్తుంది. కళ్ళు ఇంకా టైర్డ్గా నేను నిద్రపోవాలని ఉంది. మొత్తం ఈరోజు పనంతా అయిపోయాక మా మావయ్య వెళ్ళిపోయాక కన్ఫామ్గా ఒక 2-3 అవర్స్ సౌండ్ స్లీప్ వేసేయాలి అసలు మాట, మంచి నిద్ర వేయాలి. సో ఇప్పుడైతే నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను అంటే, ఫస్ట్ ప్రాన్స్ అయితే నేను ఇందాక రెడీ అవుతూనే ప్రాన్స్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, వాష్ చేసేసుకొని. అలాగే పసుపు వేసి కొంచెం బాయిల్ చేసి కూడా. నేను అనుకున్న రెసిపీ వేరు, ఫస్ట్ చేద్దామని స్టార్ట్ చేసింది వేరు, బట్ ఇప్పుడు చేస్తుంది వేరు. సో నేను ఎప్పుడు ఇలా చేయలేదు, బట్ అన్నీ ఇలాగే అవుతాయి. నేను చెప్పాను కదా నిన్న అన్నీ సెట్ అవ్వాలి. ఇప్పటికే చాలాసేపు మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడైతే నేను కుకింగ్లోకి వెళ్ళిపోవాలి. డీటెయిల్ రెసిపీ ఏమీ చూపించాను, ఎందుకంటే అంత ఖాళీ కూడా లేదు. సో నేను ఇలా పెట్టి అలా వంట చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను అదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసుకుని ముందు పేస్ట్ పెట్టాలి, మసాలా పేస్ట్. ప్రాన్స్ అన్నీ పొయ్యి మీద పెట్టేశాక అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం మనం, ఓకేనా? సో మీలో ఎంతమందికి కిచెన్లో ఎవరైనా ఉంటే తొయ్యలు చెప్పండి. అంటే రెగ్యులర్గా చేసే పనే కిచెన్లో ఎవరైనా ఉన్నారనుకోండి మనతో పాటు, చేయబోద్ది, ఇంట్రెస్ట్ రాదు, చేసినా కూడా తగలడిపోద్ది. లేకపోతే వాళ్ళు ఎవరైనా కొంచెం సలహాలు ఇచ్చి కొద్దిగా ఏదైనా ఇన్వాల్వ్ అయిపోయి మన వంటల్లో వాళ్ళు చేతులు పెడితే కోపం వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నాకు ఎవరైనా ఉంటే ఇష్టం, మాట్లాడుతూ ఉంటే ఇష్టం, కానీ నా వంట చేయబెడితే పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు నాకు. అంటే చేసి ఉత్సాహం, మూడు అన్నీ పోతాయి అన్నమాట. సో అందుకని నాకైతే పెద్ద కిచెన్లో కంపెనీ ఇష్టం. మళ్ళీ నాకు మా అత్తయ్య గారు అయితే చక్కగా నా పక్కన కూర్చొని అక్కడ పేటేసుకుంటారు, పేటేసి కూర్చొని సామాను అలా చూసుకుంటూను, లేకపోతే నా కోసం ఉల్లిపాయలు ఒలుస్తూను, వెల్లుల్లిపాయలు ఒలుస్తూ అలా ఆవిడ ఒక పని చేసుకుంటూ అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఇద్దరం వంటగదిలో చాలాసేపు టైం స్పెండ్ చేస్తాము. సో ఈవేళ మొత్తం రెసిపీస్ ఏంటో తెలుసా? వెజ్ నేను చెప్పను, చూపిస్తా. అండ్ డైరెక్ట్గా చూపించేస్తానండి వెజ్. అండ్ నాన్ వెజ్ వచ్చేసరికి ప్రాన్ ఇగురు అండ్ పీతలు, తర్వాత వంజరం అన్నమాట. సో మావయ్య యూఎస్ నుంచి వస్తున్నారు కదా, ఆయన అయితే నాన్ వెజ్జే. కార్తీక మాసం చేసేవాళ్ళేమో ఇంకో ముగ్గురు ఉన్నారంట మావయ్యతో పాటుగా, వాళ్ళకి వెజ్. మావయ్య నేను ఇంకొకరు నాన్ వెజ్ మాట. మొత్తం 5 మెంబర్స్ అని అనుకుంటున్నాము, క్లియర్ లేదు నాకు, బట్ ఎగిస్తా ఉండేలా కదా ఉండాలి మనం. అమ్మ వెజ్జే, నాన్నగారు వెజ్జే, అందరూ వెజ్జే. నేను మా మావయ్య నాన్ వెజ్ చేస్తుంది. ఈ ఇయర్ కార్తీక మాసం నేను చేయట్లేదు. ఇదైతే ఇప్పుడు కార్తీక మాసంలో వ్లాగ్ మాట. నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అబ్బా. సో బేసికల్లీ మసాలా అయితే కోసుకున్నారు. చాలా మంటలు వస్తున్నాయి, డాడీ ఏడుపు వచ్చేస్తుంది. కష్టం ఎవరికీ రాకూడదు ఉల్లిపాయలతో. నాకు అసలు ఉల్లిపాయలు ముట్టుకుంటే ఏడుపు వచ్చేస్తుంది. అందులో మంచి పవర్ ఉన్నాయేమో ఇవి, ఏడుపాగట్లా ఏడుపు వస్తానే ఉంటుంది. సో ముందైతే మసాలా రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, ధనియాలు వేసి మంచి పేస్ట్ కింద పట్టుకుందాము, ఓకేనా? ఇగురు మంచిగా బాగుంటుంది. గరం మసాలాలు అన్నీ ఎక్కువ వేసాను నేను ఇగురులో, లైట్గా వేస్తాను అనమాట. ఫ్లేవర్ అనేది మసాలాది ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ ప్రాన్ది తగ్గిపోతుంది. మనకి ప్రాన్ ఆ ఫ్లేవర్ అనేది ఆ మసాలా బ్యాలెన్స్గా ఉండాలి. సో ఇప్పుడు ఉల్లిపాయ, మసాలా అంతా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ప్రాన్స్ అయితే చేసుకుని పెట్టుకున్నాను. అంటే లైక్ వేడి నీళ్ళలో కొద్దిగా వేసి పసుపు వేసి కడిగేసాక వేడి నీళ్ళు వేసి పెట్టుకున్నాను ఇలాగా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను.
సో ఇక్కడైతే ప్రాన్ కుక్ అవుతుంది అండ్ ఇక్కడైతే పీతలు వేయబోతున్నాను అండ్ ఇక్కడ ఫిష్ ఇగురికి మసాలా మంచిగా కుక్ అవుతుంది. అది కొన్ని వంజరం మాట డాడీ తీసుకున్నది. సో పీతలు ఇంకా క్లీన్ చేయాలి. సో ఈ లోపల మసాలా అలా మగ్గుతుంది కదా అని చెప్పి ఇక్కడ కూడా మంచిగా కుక్ అవుతుంది. చూసారా నా ప్యాంట్ అది బాగా కొత్తగా మెరిసిపోతుంది కదా తలతల్లాడుతూ. కొన్నాక ఇదే యూజ్ చేయడం అన్నమాట. పెద్ద ఎక్కువ వాడలేదు. ఎక్కువ కుకింగ్ అయితే అత్తయ్య గారితో వండుకునే వాళ్ళం, కిందే ఉండేవాళ్ళం అన్నమాట. వండేది నేనైనా కింద అత్తయ్య గారి దగ్గర ఉండేదాన్ని కాబట్టి అమ్మ వాళ్ళు పెట్టిన అలా సోకుకి అలా కబోర్డ్లో ఉండేది తప్ప పెద్ద ఎక్కువ తీసి వాడింది ఏం లేదు, 1-2 తప్ప. అండ్ ఇప్పుడు అప్పుడప్పుడు ఇలా నాన్ వెజ్ స్పెషల్స్ ఉన్నప్పుడు మా ఇంటికి ఏదైనా గెస్ట్లు వస్తున్నప్పుడు వండడమే. డిజాస్టర్స్ హ్యాపెన్స్ అబ్బా. కంగారులో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. మసాలా పడుతుంటే చూసారా మొత్తం క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి నేను. గాడ్ ఎంత పని అవుతుందో ఇప్పుడు. అన్నీ అనుకున్న ప్లాన్ ప్రకారం అయినాయి. మార్నింగే లెగడం, ఫస్ట్ వెజ్ కర్రీస్ వండేసి గబగబా పక్కన పెట్టేశాను. అందుకే వీడియో కూడా తీయలేదు, అసలు అంత ఖాళీ లేదన్నమాట. గబగబా చేసేసాను. నాన్ వెజ్ మాత్రం కొంచెం చూపిద్దాంలే అలాగా. అండ్ టైం కూడా ఉంది కదా, నేను అంత ఎర్లీగా లేచి మొదలు పెట్టేశాను. టైం ఉంది కదా అని చెప్పి అప్పుడు క్లిప్పింగ్స్ తీశాను. కానీ ఈ మధ్యలో ఒక్క చిన్న 1 సెకండ్ అంతే, కార్తిక్ ఏదో గట్టిగా అరిసాడు, ఐషు ఏదో అంటుందని గబక్కువ వెనక్కి తిరిగాను అంతే. ఈ లోపల మొత్తం మిక్సీలోంచి బయటకు వచ్చేసింది. అస్సలు ఎంత పని అయిందో. వంట ఫోన్లే బయన అయిపోతుంది అనే టైంలో మళ్ళీ డబల్ పని అయింది. అదంతా క్లీన్ చేయాలి, మొత్తం నా డ్రెస్ అంతా అయిపోయింది. డబల్ వర్క్ ఇదంతా. ఐషు పేద కరుస్తుంది, కరుస్తుంది 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 కరుస్తుంది. సో నాన్ వెజ్ కూడా అన్నీ తాలింపడం అయిపోయింది. అవన్నీ కుక్కే లోపల క్విక్గా కిచెన్ క్లీన్ చేసేసుకొని కుదిరితే పిల్లల్ని డాడీకో ఎవరైనా దేవి లేటు వచ్చిందన్నమాట ఈరోజు మా హెల్పర్. సో అట్లీస్ట్ పిల్లలైనా ఆపితే ఒక హాఫ్ అన్ అవర్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఫైనల్లీ పొద్దున్న ఇప్పుడు అరౌండ్ 6-6:30కి లేస్తే ఇప్పుడు టైమ్ 12:20 అట్లా అవుతుంది. అండ్ ఈ వాచ్ ఇచ్చింది మా మరిది గారు. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య, చాలా బాగుంది వాచ్ అయితే, నాకు చాలా నచ్చింది. సో ఇప్పుడు టైం అయితే 12:20 అట్లా అవుతుంది, 12:15. ఇప్పటికీ పనులు అయినాయి, అంటే వంట ఇందాకే అయిపోయింది. బట్ ఇంకా ఎక్కడ ఒకవైపు చదువుకుంటూ వస్తాను, మా పిల్లలు బొమ్మలు జల్లుతూ ఉంటారు. సో మొత్తం అంతా చదువుకుని నేను ఫైనల్లీ మళ్ళీ రెండోసారి ఫ్రెష్ అప్ అవ్వాల్సి వచ్చిందన్నమాట. చెమట్లు కార్తీక మాసంలో చలి మొదలవుద్ది అంటారు, కానీ అంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. సో మొత్తానికి నా వంటలన్నీ అయిపోయినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఫోటో చూసారా, మా పెళ్ళప్పుడు మాట మా మావయ్య గారు ఫ్రెండ్ ఇచ్చారు గిఫ్ట్ కింద. నాకు ఎంతో నచ్చింది, ఇష్టం ఆ ఫోటోలో. ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో మాట మాది, అందుకని నేను ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరే పెట్టుకున్నాను ఎంట్రన్స్లోనే. నాకు చాలా ఇష్టం ఆ ఫోటో. సో ఇప్పుడైతే ఈరోజు వెరైటీస్ ఏంటేంటో మీకు చెప్పేస్తాను. నాన్ వెజ్ ఒక 4 రకాలు చేశాను, వెజ్ ఒక 5 రకాలు చేశాను, అండ్ బగారా రైస్ చేశాను, సాంబార్ చేశాను. అసలు ఎన్ని మార్నింగ్ అరౌండ్ 7:30కి స్టార్ట్ చేసినట్టు నన్ను కుకింగ్. 7:30కి స్టార్ట్ చేస్తే నాకు ఇప్పుడు 11:30కి వంట అయిందన్నమాట. అన్ని గంటలు మన కష్టం వాళ్ళు హ్యాపీగా తింటే ఎంత రిలీఫ్ ఉంటుందంటే, ఎంత సాటిస్ఫాక్షన్ అంటే, అది ఒక థెరపీ మాట నాకైతే. అసలు వంట చేయడం మనం చేసిన వంటను వాళ్ళు తిని అబ్బా సూపర్ ఉంది అని చెప్పి కట్టు నిండా తిని హ్యాపీగా ఫీల్ అయితే అసలు సాటిస్ఫాక్షనే నెక్స్ట్ లెవెల్. సో ఈరోజు నేను ఏమేం చేస్తానో చూపిస్తాను. ఇది ఫ్రంట్ క్యామ్లో ఉంది కదా, బ్యాక్ క్యామ్ నేను చూపిస్తే ఇంకా డీటెయిల్గా అందంగా కనబడతాయి మీకు, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేప్పటికి పప్పు మామిడికాయ, ములక్కాడ టమాటా, బెండకాయ వేపుడు, అలాగే బీట్రూట్, తర్వాత రోటి పచ్చడి అండ్ ముద్దపప్పు. అంటే పప్పు మామిడికాయ అండి, ముద్దపప్పు ఏంటంటే ముద్దపప్పు మా పిల్లల కోసం అని చెప్పి పెట్టాను. సో అలా ఇవన్నీ వెజ్. దీంతోపాటు సాంబార్ కూడా ఉంది అండ్ ఆవకాయ కూడా ఉందండి, ఆవకాయ కూడా చూపిస్తాను మీకు. అండ్ నాన్ వెజ్ స్పెషల్స్ ఏంటంటే తడా వంజరం ఇగురు. అసలు ముక్క చూస్తేనే ఎంత ముద్దుగా ఉంటుందో వంజరం కదా. సో వంజరం ఇగురు అండ్ ప్రాన్ రోస్ట్, ఇది కోడి కూర. దీంట్లోకి పుల్లట్లు వేద్దామని చెప్పే మాట, అందుకే కూర కూడా వేడిగా ఉండాలని హాట్ బాక్స్లోకే తీసాను. మా మావయ్య పుల్లట్లు కావాలి అన్నారు, సో పుల్లట్లు వేద్దాము అని చెప్పి కోడి కూర. ఇది పీతల కూర.
సో ఇవి నాన్ వెజ్ అండ్ ఇది ఇద్దరికి మాట బగారా రైస్ చేశాను అండ్ దీనికి కాంబినేషన్గా రైతా. సో ఇది ఈరోజు నేను ప్రిపేర్ చేసిన ఇవన్నీని. ఎంతో సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది ఇట్లా నేను చేసిన అని చెప్పి చూపించడంలో. సో దీంతో పాటుగా సాంబార్ కూడా పెట్టాను. సో అదిగోండి సాంబార్, అంటే హాట్ బాక్స్లో తీసారన్నమాట, వేడివేడిగా తింటే బాగుంటుంది కదా. సాంబార్ అండ్ ఇది వైట్ రైస్ అండ్ ఇది వడియాలు. నాన్ వెజ్ ఉన్నా ఏమున్నా వడియాలు తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. అండ్ ఇది వచ్చేప్పటికి ఆవకాయ. సో ఇంత వంట చేశాక కిచెన్ నీట్గా ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. సో చూడండి ఫైనల్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని క్రాకరీ కూడా సర్ది పెట్టేసుకున్నాను మొత్తం అన్నీ కూడా. సో ఇప్పుడు మా పిల్లలకి అన్నం తినిపించుకోవాలి. దానికంటే ముందు నేను కొబ్బరి బొండం తాగుదాం అనుకుంటున్నాను. బాగా డిహైడ్రేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ముందు కొబ్బరి బొండం నీళ్ళు తాగేద్దాం, తర్వాత పిల్లలకి అన్నం తినిపించుకుని తర్వాత నేను భోజనం చేస్తాను. ఎందుకంటే మావయ్య వాళ్ళు రావడానికి 2-2:30 అవుతుంది. మీరు తినేయండి అని చెప్పారు. వాళ్ళకి లేట్ అవుతుందంట. వెయిట్ చేసే కొద్దీ వాళ్ళకి లేట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే నేను కొబ్బరి బొండం నీళ్ళు తాగేస్తాను. టాటా. కొబ్బరి నీళ్ళు ఒక బొండం 1 గ్లాస్ వస్తుంది. ఫస్ట్ ఇది తాగేద్దాం. అసలు ఈ మధ్యలో కొబ్బరి బొండం నేను తీగ ఉండడం ఈసారే, అంటే ఎక్కువ తీపున్న బొండం కొట్టించుకోవట్లేదు అనమాట. కానీ నాకు ఎంత ఇష్టమో తీగ ఉంటే నీళ్ళు, కొబ్బరి నీళ్ళు. నేనైతే లేత కొబ్బరి కూడా తింటాను. కొబ్బరి బొండం అక్కడ తాగితే కనుక కొబ్బరి ఉన్న బొండంలో అది ఇవ్వండి అని చెప్పి నీళ్ళు తాగి చక్కగా లేత కొబ్బరి కూడా చక్కగా తినేస్తాను. అసలు అలా చేస్తే కడుపు నిండిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేయబుద్ది కాదు, అంత ఇష్టం కొబ్బరి బొండము, ఆ లేత కొబ్బరి చాలా బాగుంటుంది. సో ఇందాకే కోకోనట్ వాటర్ తాగడం వల్ల నాకైతే ఆకలి వేయలేదన్నమాట. కొంచెం బగారా రైస్ కప్లో పెట్టి తిన్నాను. పిల్లలది అయితే భోజనం అయిపోయింది, మమ్మీ డాడీ తిని. ఈ లోపల మావయ్య వాళ్ళు వచ్చేసారు. సో వాళ్ళు వచ్చేప్పటికే చాలా లేట్ అయిపోయింది. 2 మాట డైరెక్ట్ లంచ్ టైమే. కొద్దిగా ఎర్లీగా వచ్చి ఉంటే లైక్ పుల్లట్లు ఇష్టమని చెప్పి అన్నారు మావయ్య. అందుకని చెప్పి నేను ప్రిపేర్ కూడా చేసి పెట్టుకున్నాను బ్యాటర్ని. సో పుల్లట్లు వేసి పెడదాము చికెన్ కర్రీతో అని చెప్పి అనుకున్నాను. బట్ రావడమే లంచ్ టైంకి వచ్చారు. సో లంచ్లోనే ఎక్కువ వెరైటీస్ ఉండడం వల్ల ఇంకా పుల్లట్లు అయితే వేయలేదు. యాక్చువల్గా నాకు ఈరోజు చాలా స్పెషల్ మూమెంట్ మాట. ఎందుకంటే నా ఇంటికి వచ్చి నా చేతి వంట తిన్నారు మా మావయ్య. పెళ్ళప్పుడు వచ్చారు కానీ నేను వండి పెట్టాను లేదు నాకు అసలు ఐడియానే లేదు. పెళ్ళప్పుడు నేను అసలు వండి పెట్టలేదు నాకు కన్ఫామ్. ఎందుకంటే ఆయన ఉన్న 4-5 రోజులు అయినా కూడా బిజీగా ఉన్నాం అందరం కూడా పెళ్లి పనుల్లో. అదేని పెళ్లి కూతురు కాబట్టి ఆబ్వియస్లీ నేను వండలేదు. నా చేతితో ఇప్పుడు వచ్చి మా మావయ్య తినలేదు. మా అత్తయ్య తిన్నారు నా చేతి వంట చాలాసార్లు. బట్ ఈసారి అత్తయ్య ఇండియా ట్రిప్ వచ్చినా ఇంకా మీట్ అవ్వలేదు నేను ఇంకా అత్తయ్యని. బట్ మావయ్య ఫస్ట్, ఎందుకంటే మావయ్య కొంచెం బేగా వెళ్ళిపోయేది ఉంది కాబట్టి ముందుగానే మావయ్య అన్నీ కవర్ చేసుకుంటూ అందరూ కావాల్సిన వాళ్ళందరినీ కలుసుకుంటూ వెళ్ళారన్నమాట. నేను లాస్ట్ టైం ఒక తింగర్ పని చేశాను అనమాట. దానివల్ల ఏం కోల్పోయాను అనేది మీకు చెప్తాను. ఆ మిస్టేక్ ఇప్పుడు చేయట్లేదు. లాస్ట్ టైం అత్తయ్య నిక్కీ అంటే మా బావ వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప వచ్చారు ఇండియా. సో అప్పుడు నానమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ కలుద్దాం అనుకున్నాము. సో వాళ్ళకి నచ్చినవి అన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము. మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. నిక్కి వాళ్ళ పాప మా పాప ఆడుకున్నారు. సో మా నానమ్మకి అవి ఎంత ఇంపార్టెంట్ అంటే మనవరాలు మనవడు కొడుకు కూతురు ఫ్యామిలీస్ అంతా మీటప్ అవ్వడము, తన ఇంట్లో అందరూ కలిసి మెలిసి ఉండడము. అది అసలు నేను వీడియో రికార్డ్ చేసి ఉంటే బాగుండు ఆ రోజు, అది ఒక వ్లాగ్ చేసి ఉంటే బాగుండు. పోస్ట్ చేయకపోయినా రఫ్ ఆడియోతో నేను ఎన్ని కూడా నా దగ్గర ఉంచుకుంటాను అనమాట. ఈరోజు ఇప్పుడు మీకు క్లిప్పింగ్స్ యాడ్ చేసినంత కూడా రఫ్ ఆడియో, ఒరిజినల్ ఆడియోతో నా దగ్గర రా ఫైల్ ఉంటుంది ఎప్పుడు కూడా. తర్వాత నేను వాయిస్ ఓవర్కి ఇంకో ఫైల్ నేను అవుట్పుట్ అనేది ఇస్తాను. సో అది ఉండుంటే బాగుండే. మా నాన్నమ్మకి అది ఎప్పుడు కంటే అప్పుడు చూసుకునేలా ఉండేది. అండ్ తర్వాత కూడా అది నాకు మంచి మెమరీ. ఏంటంటే ఆ రోజు జరిగింది నాకు ఒక 80% గుర్తుంది ఇప్పుడు. ఎందుకంటే ప్రతి మాట టు మాట గుర్తుండదు. అదే మనం వీడియో రికార్డ్ చేసుకుంటే అది సేమ్ అదే మూమెంట్ని మనం 20 years తర్వాత 30 years తర్వాత చూసినా అంత డీటెయిల్గా గుర్తుంటుంది. వాళ్ళ ఫీచర్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మనకి కళ్ళకు కట్టినట్టు కనపడతాయి. సో అందరూ కూడా నేను రికమెండ్ చేస్తాను, వీడియోస్ తీసుకోండి చక్కగా. ఆ రోజు అంతటిని ఒక మంచి మెమరీ కింద, ఒక సినిమా కింద ఒక చిన్న 20 minutes వీడియో అయినా వస్తుంది, 15 minutes వీడియో అయినా వస్తుంది, 10 minutes వీడియో అయినా వస్తుంది, 2 minutes వీడియో అయినా వస్తుంది. చేసుకుని అలా మీరు మీ కంప్యూటర్లో చక్కగా భద్రపరుచుకుని మీకు నచ్చినప్పుడు చూడండి. అది నిన్న జరిగింది. నాకు ఇంకా వాళ్ళతో ఆ కనెక్షన్ అలాగే. ఆ రోజు మా మావయ్యతో ఎలా మాట్లాడానో, మా మావయ్య
స్మైల్ అన్నీ నాకు అలాగే ఇప్పటికీ ఉండిపోతాయి అన్నమాట. సో మీరు కూడా ఇది తప్పకుండా చేయండి. మెమరీస్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మాట. మన నెక్స్ట్ జనరేషన్కి కూడా చాలా ఇంపార్టెంట్ మాట. రిలేషన్స్ ఇది మనం మన చుట్టాలు ఇలా ప్రతి డే ఇలా స్పెండ్ చేసాము మన లైఫ్లో ఒకరోజు వాళ్ళ చిన్నప్పటి రోజులు ఇలా ఉండేవి అని కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో మావి వాళ్ళైతే వెళ్ళిపోయారు. డే అంతా కూడా చాలా బాగా జరిగింది. బట్ కొంచెం టైర్డ్ అయ్యాను. పిల్లలైతే ఇప్పుడే పడుకున్నారన్నమాట. నేను మాత్రం పడుకోలేదు. చాలా పనులు ఉన్నాయి. మార్నింగ్ 6కి లేసాను. ఇప్పుడు వచ్చిన సరిపోలే. ఇప్పుడు టైం వచ్చేప్పటికి 10:30 అయినట్టుంది టైము. సో ఇప్పుడే కదిలింది సబ్జెక్ట్. సో మొన్న ఊరి నుంచి వచ్చిన బ్యాగ్స్ అయి చదువుతూ ఎక్కడ తీసిన మళ్ళీ అక్కడ పెట్టాలనే కాన్సెప్ట్తో మొదలుపెట్టిన ప్రోగ్రాము అలా చాలా పెద్దదయ్యేలా ఉందన్నమాట. మొత్తం అన్నీ చదువుతున్నాను. తెలియకుండానే చాలా పెద్ద పని పెట్టేసుకున్నాను. ఇదైతే కానీ పడుకోలేను. ఓసిడి ఉన్న వాళ్ళ ప్రాబ్లం అదనమాట. ఒక దాంతో మొదలు పెడతాము, అక్కడి నుంచి డొంకంతా కదులుకుంటూ వెళ్ళి అవన్నీ సర్దుకుంటే కానీ నిద్ర పట్టదు నాకు ఇప్పుడు. సో ఓకే, నేనైతే అలాగే అన్నీ సర్దే పడుకోవాలి. అర్ధరాత్రి అయిపోవచ్చు. డార్క్ సర్కిల్స్ ఎంత బాగా తెలుస్తున్నాయో. లైట్ కిట్ పక్కుంటే తెల్లగా అంతాము, ఇలా ఉంటే నల్లగా అంతే కళ్ళు. సో అందుకే ఎక్కువ బ్రైట్నెస్ ఉన్న చోటు నుంచే నేను వీడియోస్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే టైం 10:50 అయింది. ఎప్పటి నుంచో చదువుతున్నాను. ఇంకా చదవాల్సిన మేటు ఎంత ఉంది మాట. మడత పెట్టిన మొన్న 3 డేస్ నుంచి ఉతికి మడత పెట్టిన బట్టలు, మొన్న వెళ్ళిన ఫంక్షన్ బట్టలు అన్నీ ఇలా పడేసి ఉన్నాయి ఇక్కడ. అవన్నీ చదువుకోవాలి. అండ్ ఇంకా ఆ గదులు ఎంత ఉందో చూపిస్తాను రండి. అది మా ఫిషెస్. ఇవన్నీ చదివేపటికి గంట అయినా పడుతుంది. 12 o'clockకి అర్ధరాత్రి దేంలాగా పడుకుంటే ఇలా కళ్ళకి చుట్టూ ఇలా వస్తున్నాయి. ఈ లోపు మా అబ్బాయి లేసిపోతాడు. సో ఇది ఇంకా నాకుంది రాత్రి అంతా ఈరోజు చదివితే కానీ నాకు నిద్ర పట్టదన్నమాట. అది బాధ. సరే అయితే మనం ఇంకో వీడియో కలుద్దామండి. అంటే దెన్ బాయ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్